శ్రీ షిరిడి సాయి జీవిత చరిత్రము 24వ అధ్యాయము. బాబాయ్ అన్నడు ఉపవాసం ఉండలేదు. తన భక్తులను కూడా ఉపవాసం చేయనీయలేదు. ఉపవాసం వల్ల మనసు స్థిరంగా ఉండదు. ఆకలిగా ఉన్న కడుపులో దేవుణ్ణి చూడలేము. మొదట ఆత్మను శాంతింపజేయటం చాలా అవసరం. భగవంతుని చూచుటకు కళ్ళు, పొగుడుటకు నోరు, సత్సంగములు వినుటకు చెవి, వీటికి అవసరమగు శక్తి పౌష్టికాహారం వలనే లభిస్తుంది. అందువల్ల బాబా ఉపవాసం అంగీకరించేవాడు కాదు. గోఖలే భార్య ఉపవాసం. ఈమె దాదా కేల్కర్ తెలిసిన వారి ద్వారా షిరిడీకి వచ్చింది. అందుచే వారింట్లోనే ఉండెను. ఉపవసించి 3 రోజులు బాబా సమక్షంలో ఉండవాలని తలచినది. ఆమెతో బాబా ఉపవాసం ఉండవలసిన అవసరం లేదమ్మా, మన దాదా భట్టు ఇంటికి వెళ్ళి బొబ్బట్లు వండి అతని పిల్లలకు పెట్టి నీవు కూడా కడుపు నిండా తినమని చెప్పాను. దాదాభట్టు భార్య ఇంటిలోనికి వెళ్ళుటకు వీలులేని స్థితిలో ఉండుటచే ఈ సలహా సమయోచితముగా ఉండెను. బాబా సలహా ప్రకారం ఆమె బొబ్బట్లు వేసి ఇంటి వారికి పెట్టి తాను తినను. ఉపవాసం కేవలం జీర్ణశక్తిని బాగు చేసుకునే ఒక భౌతిక ప్రక్రియ. దానివల్ల పుణ్యం వస్తుంది అనుకోవడం పొరపాటే. పుణ్యం సంగతి ఎలా ఉన్నా ఉపవాసం ఉన్న రోజు నీరసంగా ఉండడం వలన రోజు చేసుకునే పనులే సరిగ్గా చేయలేము. బాబా పూజ చేయ భక్తులు టైం ప్రకారం ఆహారం తీసుకున్న తరువాతే పూజ చేయవచ్చును. శ్యామ సప్తశృంగి మొక్కు. నాసిక్ జిల్లాలో గల వని అను ఊరిలో ప్రసిద్ధిగాంచిన సప్తశృంగి దేవాలయం కలదు. కాకాజీ వైద్య ఆ గుడిలో పూజారి. అతనికి జీవితంలో అనేక కష్ట పరంపరలు ఒకదాని వెనక ఒకటి వచ్చటం వలన మనశ్శాంతి కోల్పోయి వ్యాకులుడైను. ఒకనాడు ఆ దేవుని ఎదుట నిలబడి, నేను ఇన్ని రోజుల నుంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాను, సేవిస్తున్నాను, నాకు మనశ్శాంతినివ్వమని త్రికరణ శుద్ధిగా ప్రార్థించెను. ఆ రాత్రి ఆ దేవత కలలో కనిపించి, బాబా వద్దకు వెళ్ళుము, నీ మనసు శాంతించునని చెప్పెను. బాబా అనగా త్రయంబకేశ్వరంలో గల శివుడై ఉండవచ్చునన్న భావనతో అక్కడికి వెళ్ళి 10 రోజులు భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించిన మనసు శాంతి నొందక తిరిగి తన ఊరు వచ్చి మరలా దేవతను వేడుకొనగా ఆమె స్వప్నంలో, నీవు అనవసరంగా త్రయంబకేశ్వరంకు వెళ్ళిదివి, బాబా అనగా షిరిడి సాయిబాబా అని చెప్పెను. వైద్య షిరిడీకి ఎలా వెళ్ళవలను అని ఆలోచించుండెను. ఇతడు పవిత్ర జీవనము గడుపువాడగుచే ఇతని రాకకు బాబా కూడా తగిన ఏర్పాట్లు ఇంకొక విధంగా చేసెను. బాబా భక్తుడైన శ్యామ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు జబ్బు పడగా తమ గృహదేవత అయిన సప్తశృంగి దేవతకు తన బిడ్డ జబ్బులు నయమైనచో బిడ్డను తీసుకుని వెళ్లి ఆమె పాదదర్శనం చేయించిదినని అతని తల్లి మొక్కును. కొన్నాళ్ల తర్వాత ఆమె కుచములపై తామర లేచి బాధపడగా అది తగ్గినచో 2 వెండి కంచములను ఆ దేవతకు సమర్పించనని మరలా మొక్కుని ఈ 2 మొక్కులు తీర్చకయే ఆమె మరణించెను. ఇది 32 సంవత్సరాలకు ముందు జరిగిన విషయం. శ్యామ కూడా మరిచిపోయాను. ఒకసారి షిరిడిలోని ఒక జ్యోతిష్యుడు వచ్చి అందరి గురించి చెబుతూ శ్యామ కులదేవతకు గల మొక్కు చెల్లించలేదని చెప్పాను. బాగా ఆలోచించగా శ్యామకు ఆ 2 మొక్కులు జ్ఞాపిక వచ్చాను. వెంటనే 2 వెండి కంచములు చేయించి బాబా పాదముల చెంత ఉంచి తన సప్తశృంగి దేవత బాబాయే అని వాటిని స్వీకరించమని ప్రాధేయపడ్ను. బాబా అంగీకరించగా శ్యామను స్వయంగా వెళ్లి ఆ దేవతకు వాటిని సమర్పించమని ఆదేశించను. శ్యామ వాటిని తీసుకుని సప్తశృంగి వెళ్లి పూజారి కాకాజీ వైద్య ఇంటికి వెళ్లి వివరములు తెలిపాను. షిరిడి నుంచి బాబా యొక్క అనుచరుడే తన ఇంటికి వచ్చుట కాకాజీ గొప్ప వైద్య దైవానుగ్రహంగా భావించెను. అదేవిధంగా తన మొక్కు తీర్చుటకు కావలసిన పూజారి తన కోసం ఎదురు చూస్తూ ఉండడం శ్యామకు ఆనందం కలిగించెను. ఈ విధంగా బాబా వీరిద్దరిని కలుపుటకే శ్యామను అక్కడికి పంపి ఉండవచ్చును. శ్యామ మొక్కు భక్తి శ్రద్ధలతో తీర్చుకున్న తర్వాత ఇద్దరు కలిసి షిరిడికి వెళ్ళిరి. వైద్య బాబా పాదములను దర్శించుతనే అతని మనోవికారము అశాంతి తొలగిపోయి పరమానందం కలిగెను. బాబా ఏమి మాట్లాడలేదు, ఆశీర్వదించలేదు. అయినా కేవలం దర్శనం వల్లనే తనకింతటి శాంతిని ప్రసాదించిన సాయి మహిమానువుదులని గ్రహించను. 12 రోజులు షిరిడీలోనే ఉండి తనివి తీరా బాబా యొక్క దర్శన, స్పర్శన, సంభాషణల ద్వారా ఆనందించి బాబా విభూతి ప్రసాదం పొంది తిరిగి వెళ్ళను. బాబా గుర్రం శ్యామకర్ణ. బాబా భక్తుడొకడు తన వ్యాపారంలో బాగా లాభించినందుకు మంచి గుర్రం ఒక దాన్ని తీసుకొచ్చి బాబాకు బహుకరించను. బాబా దానికి శ్యామసుందర్ అని పేరు పెట్టి తుకారం అను భక్తునికి దాని సంరక్షణ భారం అప్పగించెను. అది ఒక జంతువు అనే భావనతో చూడవద్దని, తన బిడ్డలాంటిదని అనేక సార్లు బాబా ఈ గుర్రం గురించి భక్తులతో చెప్పేవారు. దీనిని శ్యామకర్ణ అని కూడా పిలిచేవారు. ఒకరోజు ఎందుకు అది పచ్చగడ్డి మేత తినలేదు. తుకారం ఎంత అనునయించినా అది మొండికేసి ఒక్క గడ్డిపోచు కూడా నమలలేదు. అతను విసుగు చెంది పెద్ద కర్రతో విప్పైన కొట్టెను. ఇది మసీదుకు కొంచెం దూరం పక్కగా జరుగును. బాబా వెంటనే తుకారంను పిలిచి, అంత పెద్ద కర్రతో నన్నెలా కొట్టుతివి అని గద్దించెను. బాబా వాక్కుల తీవ్రతకు అతడు గడగడా వణికిపోయాను. బాబా తన బారు చొక్కాను పైకెత్తి వాతవలే తేలిన ఎర్రని కర్రదెబ్బ గుర్తును చూపించెను. దాన్ని చూసిన వారంతా ఆశ్చర్యమును భయమును పొందిరి. అందరూ తుకారం వైపు అనుమానంగా చూచుండిరి.
తుకారం తన రోజు ద్వారకామయ్య వైపుకే రాలేదని, బాబాను తాను కొట్టలేదని పదే పదే చెప్పుచుండును. అప్పుడు బాబా, నా బిడ్డ శ్యామసుందరిని కొట్టినా నన్ను కొట్టినట్టే కదా అని గుర్రమును కొట్టిన విషయాన్ని తుకారాం గుర్తు చేశాను. వెంటనే భక్తులంతా పరుగున వెళ్లి శ్యామకర్ణను చూడగా బాబా వీపుపై ఉన్నంత పొడవుగా దాని వీపుపై కూడా కర్రదెబ్బ తగిలి వాచి ఉండును. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడరు. సర్వజీవుల్లోనూ నేను ఉన్నానని బాబా నిదర్శన పూర్వకంగా నిరూపించిన విచిత్ర లీల ఇది. ఆ రోజు నుంచి శ్యామకర్ణను ఎంతో గౌరవంతో భక్తులందరూ చూసేవారు. దాని కొరకు పచ్చగడ్డి ఉలవలు తెచ్చి ఇచ్చేవారు. కొందరు పైన వేయుటకు జరి అంచు సాలువాను ఇచ్చేవారు. ఎంతోమంది మానవులు లేని సాన్నిహిత్యం ఆ గుర్రం బాబాతో అనుభవించినది. దాని జీవితం ధన్యం. ఔరంగాబాదుకర్ అన్న అతనుకు సంతానం లేదు. బాబా అనుగ్రహంతో మగపిల్లవాడు జన్మించను. అతడు కృతజ్ఞతతో 500 రూపాయలు ఖర్చు పెట్టి శ్యామకర్ణ ఉండుటకు ఒక పశుశాల నిర్మించెను. గురువారం నాడు జరుగు ఉత్సవంలో శ్యామకర్ణను సుందరమైన దుస్తులు కప్పి అలంకరించి ఊరేగింపుకు ముందుగా ఉంచేవారు. వాద్యములకు అనుగుణంగా అది కూడా నాట్యం చేయుచు ఆనందించేది. బాబాకు పరీక్ష. అది 1915వ సంవత్సరం. ఒక గురువారం రోజు ఉదయం మసీదు భక్తులతో కోలాహలంతో ఉంది. మసీదు ముందు భాగంలో రాతిపై కాలు మీద కాలు వేసుకుని బాబా కూర్చుని ఉన్నాడు. నానా చందోద్కర్, శ్యామ, మహల్సాపతి, దీక్షిత్, తాచ్చా, సాటే మొదలైన భక్తులంతా నిలబడి ఉన్నారు. ఉన్నత కుటుంబీకురాలు, ధనవంతురాలైన మధ్య వయసు గల జానకిబాయి అనే స్త్రీ జలతారు పట్టుచీర అంచుగల చీరను ధరించి, చేతిలో బంగారు పల్లెమును ధరించి అందులో బాబా కొరకు అనేక విలువైన ఆభరణాలను కానుకగా తెచ్చును. స్త్రీలు వరుసలో నిలబడి ఉండెను. బాబాను సేవించుటకు ప్రతి భక్తుని చేతిలోనూ ఏదో ఒక వస్తువు ఉండెను. కొందరు బాబా పాదములను వెండి పల్లెంలో ఉంచి కడిగిచుండిరి. కొందరు మెడవద్ద చందనము అత్తరును రాయిచుండిరి. కొందరు బాబాకు పూలను, పండ్లను, పేడాలను నైవేద్యముగా సమర్పించుండిరి. కొందరు తమ శక్తి కొలది ధనమును బాబాకు దక్షిణగా ఇచ్చుండిరి. కొందరు బాబాకు చామరులను వీచుచుండిరి. భక్తుల గుంపులకు వెనుగ్గా ఉండి దీనంతా గమనించిన నానావళి ఎంతో సంతోషించను. కానీ కొద్ది క్షణంలోనే అతని ముఖ కవలికలు మారిపోయాను. అతని ముఖంపై గల ఆనంద చిహ్నంలో పోయి అనుమానపు గుర్తులు గోచరించెను. మరుక్షణంలోనే ఆ ముఖ కవలికలు కోపమును సూచించెను. క్షణములోనే అతని శరీరమంతా కోపంతో వేడెక్కను. కళ్ళు ఎర్రనయ్యను. భయంకర రూపుడాయను. ఏ ఫకీర్ అని అన్ని దిక్కులు పిక్కటిల్లేలా అలిచెను. అందరూ వెనక్కు తిరిగి నానావళి యొక్క ఉద్రేకమును చూసి నిశ్చేష్టులైరి. చాలా మంది భయపడి బాబాకు వెనుక వైపుగా వెళ్ళిరి. ఎవరూ నోరు వెప్పలేకపోయిరి. నిశ్శబ్దంగా తాండవించెను. నానావళి అడుగు ముందుకు వేస్తూ బాబా కూర్చున్న రాతి దగ్గరికి వెళ్ళాను. బాబా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూచుండెను. నానావళి దుస్వభావం గలవాడు. ఏమి జరుగునో అని అందరూ భయపడుచుండిరి. నానావళి బాబాతో, ఇంతమంది నన్ను చూసి లేచి నిలబడి భయపడుచున్నారు, నీవు మాత్రం కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చునే ఉన్నావు అన్నాడు. బాబా తిరిగి సమాధానం చెప్పలేదు. లే అని గద్దించాడు నానావళి. బాబా లేచి పక్కనే భక్తులతో పాటుగా నిలబడ్డాడు. బాబా స్థానంలో బాబా వలన కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు నానావళి. భక్తులు నైవేద్యంగా తెచ్చిన పలహారాలన్నింటినీ తెమ్మని కొన్ని తాను తిని మిగిలిన వాటిని చిందరవందర చేశాడు. బంగారు పల్లెంలో ఆభరణాలను తెచ్చిన స్త్రీ వంక ఆ పల్లెం వంక దృష్టిని మార్చి మార్చి చూశాడు. చీ అని ఆమె వంక అవమాన సూచకంగా అరిచాడు. బాబా వైపు చూసి, ఏమి నవాబ్, ఎలా ఉన్నావు అని ప్రశ్నించాడు. నేను నవాబును కాదు, ఫకీర్నని బాబా సమాధానం ఇచ్చాడు. లోకం ఎట్లా ఉంది అని మళ్ళీ ప్రశ్నించాడు. మామూలుగానే ఉంది అని బాబా జవాబిచ్చాడు. అంటే రెట్టించినాడు నానావళి. పంచభూతాలతో అష్టదిక్కులతో ఈ లోకం నాకు మామూలుగానే కనబడుతుంది. తిరిగి బాబా తన సహజ దూరంలోనే సమాధానం ఇచ్చాడు. బాబా సమాధానమైన నానావళి మొక్కవలికలు మారిపోయాయి. నిప్పు కనికల వలె ప్రజ్వలిన మనిషి మంచు కొండల వలె చలనైపోయాడు. మళ్ళీ బాబా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూచాడు. వాళ్ళిద్దరూ కళ్ళు ఏవేవో మాట్లాడుకున్నాయి. నన్ను క్షమించు అంటూ నానావళి బాబా పాదాలను తాకి చక్కచక్క నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. క్షణక్షణం ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠతో సాగిన ఈ సన్నివేశం నుంచి భక్తులు తేరుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు నానా చందోర్కర్కు బాబాతో నానావళి పిచ్చి చేష్టలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఆఖరికి మీరు కూర్చునే రాయి మీదే కూర్చుని మీకు తెచ్చిన నైవేద్యాలన్నీ తిని పాడు చేసి మీ భక్తులను అవమానపరిచే స్థితికి వచ్చాడు. ఇక మేము ఇతని చేష్టలను సహించలేము. మీరు అనుమతిస్తే ఇతనిపై తగు చర్యలు తీసుకుంటామని అడగగా బాబా, మీరందరూ అనుకున్నట్లుగా నానావళి పిచ్చివాడు కాదు, నన్ను పరీక్ష చేయడానికి వచ్చిన ప్రాపంచిక అవధులు దాటిన అవధూత అని చెప్పాడు. ఆ పిచ్చివాడు మిమ్మల్ని పరీక్షించడం ఏంటి బాబా అని తిరిగి నాన్న అడుగుతాడు. అప్పుడు పూర్తి విషయాలు సాయిదేవుడు ఇలా వివరించాడు. నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో ఒక పిచ్చివాడిని నన్ను రాళ్లతో కొట్టారు. ఆ తర్వాత నన్ను వైద్యుడు అన్నారు. ఇప్పుడు దేవుడు అంటూ నిత్య నైవేద్యాలు, కానుకలు, పూజలతో ఆరాధిస్తున్నారు. మీరు చేసి ఈ ఆరాధనలో మొత్తం నాలో ఇహలోక సంబంధమైన భౌతిక విషయాలపై వ్యామోహమును పెంచిందేమోనని నన్ను పరీక్షించాడు నానావళి. నేను ఇచ్చిన సమాధానం వల్ల నేను నా నిజస్థితి నుంచి మారలేదని గ్రహించి వెళ్ళిపోయాడు. వేదాంతానికి పరాకాష్ట పిచ్చి.
బాబాయ్ ఇచ్చిన వివరణ ప్రకారం అంతకుముందు నానావళి ప్రవర్తనను ఒకసారి గుర్తు చేసుకుని అతని ప్రశ్నలు బాబా సమాధానాలు కూడా అదే దృష్టిలో తెలుసుకుని ఆనందించారు. నానావళి పిచ్చివాడనే భావన ఆనాటి నుంచి పోయింది. ఎర్రని అరటిపండ్లు. సి.ఎం.జి. రేగే తన విద్యార్థి దశలోనే బాబాను దర్శించను. అప్పట్లో బాబాకు సన్నిహితులుగా ఉండే భక్తులందరిలోనూ ఈయనే చిన్నవాడు. ఒక రోజు ద్వారకామాయిలో భక్తులందరూ కూర్చుని ఉండగా ఒక భక్తుడు బాబాకు ఎర్ర రంగు అరటిపళ్ళను బహుకరించును. అరటిపండ్ల తొక్క యొక్క ఎర్ర రంగు రేగేను ఆకర్షించును. ఆ పండ్లను తినవలనని అతని మనసులో కోరుకున్నాను. బాబా ఆ పండ్లను అందరికీ పంచిపెడుతూ ఒక పండును ఒలిచి ఒక భక్తునికిచ్చి ఎర్రని రంగులో గల తొక్కను రేగే చేతిలో పెట్టి తినమనను. బాబా ఆజ్ఞ శిరసావించిన రేగే ఆ తొక్క నమిలి తిన్ను. అందరికీ పళ్ళు పంచుట పూర్తయిన తర్వాత బాబా రేగే వద్దకు వచ్చి, నీకేం పెట్టలేదు కదా అని ఇంకొక అరటిపండు వచ్చి తొక్కను పారవేసి సగం రేగే నోట్లో పెట్టి మిగిలిన సగం బాబా తిన్ను. అరటిపండు తొక్క యొక్క రంగును చూసి ఆశపడినాడు కనుక కేవలం తొక్కనే ఇచ్చి తినమని దాని యొక్క రుచిని బాబా చూపించినారు. దాని రుచిని తెలుసుకుని తొక్క యొక్క రంగులో రుచి లేదని, రుచికరమైనది కేవలం లోపల ఉండే మెత్తని భాగమేనని తెలుపుటకు ఆఖరికి స్వయంగా తన చేతి నుంచి అరటిపండును పెట్టి దాని రుచిని చూపించారు. బాహ్యమైన అందాల కొరకే ఆశపడక లోపల గల దివ్యశక్తిని మనం ప్రతి వస్తువులోనూ చూడాలని బాబా చూపిన ఈ ప్రత్యక్ష నిదర్శనాన్ని జాగ్రత్తగా గ్రహించవలను. ఓం శాంతి శాంతి. 24వ అధ్యాయం సంపూర్ణం.